హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఈరోజు రేపు కూడా బాగా రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. అక్షరాల ఆయన సలహా అమలుపరిచే అమ్మ నిద్రపోతుంది. ఆవిడ గది తలుపులు చేరవేసి ఉన్నాయి. రాజు భోజనాల గదిలో కూర్చుని తను ఈ మధ్య కొత్తగా నేర్చుకుంటున్న స్వెటర్ అల్లుతోంది. పని అంతా అయిపోవడం వల్ల తయారమ్మ వంట ఇంటి గుమ్మం మీద తల అంచి పడుకుని కునుకు తీస్తుంది. నాన్నగారు ఎలాగూ ఇంట్లో లేరు. అందువల్ల నేను మెల్లగా ఇంట్లో నుంచి జారుకోవటం ఎవరూ గమనించలేదు. నేను మామీ ఇంటికి వచ్చేసరికి అప్పటికే కృష్ణ వచ్చేశాడు. వరండాలో కుర్చీలో కూర్చుని పేపర్ చూస్తున్నాడు. గేటు తెరవగానే అతను చూసిన నేను గబగబా పరిగెత్తినట్టుగా వెళ్ళి వరండా మెట్లెక్కుతూ, ఆలస్యం చేశానా? ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అన్నాను. ఇప్పుడే. రాజు ఏది అన్నాడు. రాలేదు. ఎందుకని? అతని ముఖంలో ఆగ్రహం పైకి రావటం నేను గమనిస్తూనే ఉన్నాను. దానికి రేడియో స్టేషన్లో రికార్డింగ్ ఉంది, అక్కడికి వెళ్తోంది అన్నాను. కృష్ణ కొత్త విషయం వింటున్నట్టుగా చూశాడు. ఇంతలో లోపలికి నా మాట వినిపించింది కాబోలు. మామీ గబగబా బయటకు వచ్చింది. చాలా రోజులకు వచ్చినందుకు ఆవిడను మర్చిపోయానని నిష్ఠూరం చేసింది. కుశల ప్రశ్నలు వేసింది. కృష్ణ ఇంత క్రితమే వచ్చాడని మీనా లేదా అని అడిగితే అసలు వస్తుందో లేదో అని నాకు తెలియదన్నాను. వస్తుంది బహుశా అని అతను అన్నాడు. చూస్తుంటే అతను లోపలికొచ్చి కూర్చోమని ఆహ్వానించానని చెప్పింది. ఆవిడ మాట్లాడుతూనే మధ్య మధ్య కుతూహలంగా కృష్ణ వైపు చూడసాగింది. మామీ నన్ను చేయి పట్టుకుని లోపలికి లాక్కింది. అప్పటికే అక్కడ స్టవ్ మీద కాఫీ నీళ్లు మరుగుతున్నాయి. పక్కన స్టీల్ గిన్నెలో దోసల పిండి తడిపి ఉంది. మామీ నా చేయి పట్టుకుంటూ రహస్యంగా అడిగింది, ఎవరు మీనా? మీకు ఏమవుతారు అని అతన్ని అడిగితే ఫ్రెండ్నని జవాబు ఇచ్చాడు. ఎలాంటి ఫ్రెండ్ అతను? ఆవిడ కుతూహలానికి నాకు నవ్వు వచ్చింది. అప్పుడు మీ అంటే అడ్రస్ ఇచ్చి ఉత్తరాలు రాశానే అతను అన్నాను. మామీ అర్థమైందన్నట్టు తల పంకించింది. నేను బయటకొచ్చాను. ఆలోచనగా బయటకు చూస్తున్న కృష్ణ నా వైపు తిరిగాడు. అన్నయ్య ఊరి నుంచి వస్తే ఒక్క నిమిషం మాట్లాడే తీరుబడిలు కూడా లేకుండా అయిపోయిందన్నమాట రాజుకి అన్నాడు. అతని కంఠంలో చిరుకోపం నిష్ఠూరంగా ప్రతిధ్వనించాయి. ప్లీజ్ దాన్ని ఏమీ అనకు. దానికి అసలు నువ్వు వచ్చినట్టే తెలీదు. నేను చెప్పలేదు అన్నాను. కృష్ణ అదా సంగతి అన్నట్టు చూశాడు. ఈ రాత్రికి వెళ్ళిపోతున్నావా అని అడిగాను. మళ్ళీ రేపు రాజుని ఇక్కడికి తీసుకురమ్మంటున్నాడనేమోనని భయంతో. వెళ్ళిపోవాలి. ఈ పూట నా ప్రయాణం ఆపుకునేందుకు సాధ్యం కాదు. నువ్వు రాజుని రేపు కానీ ఎల్లుండి కానీ ట్రైన్ ఎక్కించి నాకు టెలిగ్రామ్ ఇవ్వు. బెజవాడ వచ్చి నేను తీసుకువెళ్తాను. నేను పంపను నేను నిన్ననే చెప్పాను. ఆ మాట మీద ఇక తర్కం వద్దు అన్నాను, నా మొండితనం అంతా కంఠంలో కనిపింపజేస్తూ. కృష్ణ విసురుగా చూశాడు. అతనిలో వెత్తురు లేచిన కోపం బలవంతంగా దిగమింగినట్టు ముఖమే చెప్తుంది. నేను మీ ఇంటికి రాననే కదా నీ ధైర్యం అన్నాడు. ఇదే నేను ఎన్నోసార్లు అడగాలనుకున్నాను. అవును నిజమే, అదే నా ధైర్యం. నువ్వు మా ఇంటికి ఎందుకు రావు? నేను ఇప్పుడు ఇక్కడి గతాన్ని తవ్వుకోవటానికి రాలేదు. ఎప్పటికైనా రావాల్సిన అవసరం నాకుందిగా. అసలు విషయం ఏమిటో తెలిస్తే నేను పెట్టుకున్న కొన్ని ఆలోచనలు విరమించుకుంటానేమో. మీ అమ్మకి నాకు ఈ వైరం ఎందుకు ఏర్పడిందో మామయ్య నీకెప్పుడు చెప్పలేదు. మా అమ్మతోనే నీ ఒక వైరం? విచిత్రంగా చూశాను. అవును, కొంతమందికి ప్రాణస్నేహం కలిసినట్టే కొంతమందికి బద్ధ వైరం ఏర్పడుతుంది. నిజం చెప్పాలంటే మీ అమ్మకు నాకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఈ విషయం నువ్వు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవడం మంచిది. నా మనసు చేదు పదార్థం తిన్నట్టుగా వెగటగా అయింది. కృష్ణ ధోరణి చూస్తే నాలో ఉన్న భ్రమలేవో ఛేదించాలన్నట్టుగా ఉంది. కృష్ణ ఇంత నిర్మోహమాటంగా మీ అమ్మ నేను ప్రత్యర్థులం అన్నట్టు మాట్లాడడం నాకెలాగో అనిపించసాగింది. కృష్ణ సీరియస్గా అన్నాడు. మీనా, నువ్వు నిమ్మలూరు రావటంతో మన కుటుంబాల మధ్య పూర్తిగా తెగిపోయిందనుకున్న బాంధవ్యం మళ్ళీ ముడిపెట్టినట్టయింది. నీ రాక వల్ల ముఖ్యంగా అమ్మకి ఎంత సంతృప్తి ఆనందం కలిగాయో చెప్పలేను. ఆ కృతజ్ఞతతోనే నువ్వు చేస్తున్న ఈ ఆటం అంతా భరిస్తున్నానన్న సంగతి మర్చిపోవద్దు. నువ్వు మా ఇంటికి వచ్చావు కాబట్టి రాజుని మీ ఇంటికి తీసుకెళ్ళి 4 రోజులు ఉంచుకోవాలన్న నీ తహతహ నాకు అర్థమైంది. సరే, తీసుకెళ్ళావుగా, సరి తీరిపోయింది. రాజు విషయంలో నీతో తర్కం పెట్టుకోవాల్సిన అవసరం నాకేం లేదు. నువ్వు నిజంగా పంపనంటే నేను సరాసరి మీ ఇంటికి వచ్చి దాన్ని తీసుకెళ్ళగలను. నిన్ను కానీ మామయ్యను కానీ బాధ పెట్టడం నా అభిమతం కాదు. ఇది నువ్వు నా బలహీనతగా మాత్రం తీసుకోవద్దని మనవి. ఆ ముఖంలో కనిపిస్తున్న తీవ్రతకి, అతని మాటల వెనుక ప్రతిధ్వనిస్తున్న నిర్మోహమాటమైన హెచ్చరికలకి నేను క్షణం సేపు నిజంగానే తికమకపడ్డాను.
కృష్ణ నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు. నువ్వు దయ్యుంచి సాధ్యమైనంత త్వరలో రాజును పంపివేస్తే నేను కృతజ్ఞుణ్ణి. నీ మేలు ఎప్పుడూ మర్చిపోను. ఆ తర్వాత మేము ఎక్కువసేపు కూర్చోలేదు. కృష్ణ వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు రాజుని వెంటనే పంపేయమని ఇంకొకసారి గట్టిగా హెచ్చరించాడు. మామి టిఫిన్ చేసి నన్ను లోపలికి పిలిచింది. కృష్ణ అప్పటికీ వెళ్ళిపోయాడని నేను చెప్పగా తెల్లబోయింది. టిఫిన్ తినకుండా అతన్ని పంపించినందుకు నన్ను మందలించింది. తను అని తయారు చేయటం ఆలస్యం అయిపోయిందని నొచ్చుకుంది. మామీ బలవంతం మీద నేను తప్పనిసరిగా టిఫిన్ తిని కాఫీ తాగి బయలుదేరాను. మామీ ఇంటి నుంచి వస్తుంటే నాకు ఎలాగో అనిపించసాగింది. నేను చేస్తున్న ఈ పని ఇటు నాన్నగారికి అటు కృష్ణకి ఇద్దరికీ ఏమాత్రం ఇష్టం లేదని స్పష్టంగా తెలిసిపోతుంది. ఎన్నడూ లేనిది ఈరోజు కృష్ణ మాటల్లో నిండిన ఒక రకమైన తిరస్కారం నా గుండెలు పిండుతున్నట్టు అనిపించసాగింది. రాజు శ్రేయస్సుని మనస్ఫూర్తిగా కోరుతున్న నాకు వీళ్ళ అభిప్రాయ భేదాలని లక్ష్యపెట్టాల్సిన అవసరం లేదని, నిర్లక్ష్యంగా ఊరుకోమని నా మనసు పదే పదే సలహా ఇస్తుంది. ఆ సలహా పాటించడం మినహా వేరే గత్యంతరం తోచలేదు నాకు. నీళ్ళలో దిగే ముందు లోతు గురించి ఆలోచన ఉండాలి. తీరా దిగిన తర్వాత ఇంకా భయం దేనికి? నేను ఇంట్లో అడుగుపెట్టేసరికి సారథి ముందు హాల్లో కూర్చుని కనిపించాడు. ఇది వరకు అతను మా ఇంటికి రావటానికి ఒకవేళ అంటూ ఉండేది. అతనికి ఎంత స్వతంత్రం ఉన్నా ముందు ఫోన్ చేసి తను వస్తున్నానని తెలియజేస్తే గానీ వచ్చేవాడు కాదు. ఈ మధ్య ఈ సభ్యతకు తిలాంజలి వదిలినట్టున్నాడు. ఎప్పుడంటే అప్పుడు అతనికి రావాలనిపించిన క్షణంలో మా ఇంటికి వచ్చేస్తున్నట్టుగా వస్తున్నాడు. అమ్మకి నాన్నగారికి సహజంగానే కనిపించి ఉండవచ్చు, కానీ నాకు మాత్రం సారథి రాకు వేరే కారణం కనిపించసాగింది. అతను మా ఇంటికి వచ్చి చాలాసేపు అయినట్లుగా అతనికి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద యాస్ట్రేలో పడి ఉన్న సిగరెట్ పీకలే సాక్ష్యం చెప్తున్నాయి. బయట నుంచి లోపలికి అడుగుపెట్టి అక్కడ అవన్నీ చూడగానే ఒక్క క్షణం ఆగిపోయిన నన్ను నకసిక పర్యంతరం యగాదిగా చూశాడు. ఆ చూపులకు నాకు కంపరం పుట్టింది. ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అయింది. నేను అతన్ని పలకరించలేదు. అస్సలు అతన్ని చూడనట్టే ముఖం తప్పుకొని లోపలికి వెళ్ళిపోయాను. లోపల గదిలో అడుగుపెట్టిన నా దగ్గరికి రాజు అదుర్దాగా వచ్చింది. వదినా, ఎక్కడికి వెళ్ళావు? ఆయన వచ్చి చాలాసేపు అయింది. నేను గయ్యమన్నట్టు లేచాను. ఎక్కడికి వెళ్తే నీకెందుకు? అన్నీ నీకు విన్నవించుకోవాలా రాజు? హద్దు మీరి ప్రవర్తించావంటే బాండుదు, వెళ్ళవతలికి అన్నాను. చీచి, అడగవలసిన అమ్మా నాన్న ఏమీ అనకపోయినా మధ్యలో మీ అందరికీ సంజాయిషి చెప్పలేక చచ్చిపోతున్నానంటూ విసుక్కున్నాను. నేను ఎవరిని ఉద్దేశించి కావాలని బిగ్గరగా ఈ మాటలున్నానో ఆ వ్యక్తి వినే ఉండాలి. బిత్తరపోయిన రాజు నోటమాట రాని దానిలా నిశ్చేష్టురాలైనట్టు చూడసాగింది. చూస్తుండగానే దాని కళ్ళల్లో గిర్రుని నీళ్లు తిరిగాయి. చిన్నబోయిన దాని ముఖం చూడగానే నా మనసు రెపరెపలాడింది. వెంటనే సైగ చేసి రహస్యంగా ఏదైనా చెప్పాలనుకున్నాను. కానీ ఇంతలో సారథి దూసుకొచ్చినట్లుగా గదిలోకి రావడంతో ఆగిపోయాను. అనవసరంగా ఆ అమ్మాయి మీద విరుచుకుపడతావెందుకు? ఎక్కడికి వెళ్ళాలని అడిగితే తప్పేమిటి? నేను అడుగుతున్నాను ఇప్పుడు. వేళ కాని ఈ వేళప్పుడు నువ్వెక్కడికి వెళ్ళావు అని అడిగే హక్కున అధికారం ఆ అమ్మాయికి లేకపోతే నాకున్నాయిగా. నాకు వెంటనే నోట్లో నుంచి ఎలాంటి మాట రాలేదు. సారథిలా రంగంలోకి దిగి నన్ను నిలదీస్తాడని అనుకోలేదు. మా మాటలకి దూరంగా గదిలో పడుకున్న అమ్మకు మెలకు వచ్చినట్టుంది. ఏమిటే మీనా, ఎవరా మాట్లాడేది అంటూ నీరసంగా పిలిచింది. నేను సారథి వంక ఎర్రగా చూసి అతని మాటలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేని దానిలా అక్కడి నుంచి వచ్చేశాను. అమ్మ గదిలోకి వస్తూనే ఫిర్యాదుగా అన్నాను. చూడు మమ్మీ, రాజు అల్లుతున్న స్వెటర్కు పింక్ కలర్ పూలు అయిపోవచ్చింది అంటే ఊరికే కూర్చుని నేను అది దొరుకుతుందేమో తెద్దామని బజారుకి వెళ్ళాను. ఇంతలో సారథి వచ్చారు. నేను రాగానే వీధి వాకిట్లో నిలబెట్టి ఎక్కడికి వెళ్ళావంటూ నిలదీస్తున్నాడు. అడిగినందుకు కాదు మమ్మీ, ఆ అడగటంలో ఏమిటో ద్వందార్థం. నేనేదో తప్పు చేస్తే పట్టుకున్న పెద్ద మనిషిలా మాట్లాడుతుంటే నాకు ఒళ్ళు మండింది. అందుకని నేను ఎక్కడికి వెళ్ళింది నీకు అనవసరమని చెప్పాను. అమ్మ నా వంక కోపంగా చూసింది. మందలింపుగా అంది. నీకు బొత్తిగా బుద్ధి అనేది లేదే మీనా? అతనితో మాట్లాడే తీరేనాది. ఒకవేళ ఎప్పుడూ ఎక్కడికి ఒంటరిగా వెళ్ళవు కాబట్టి అలా అడిగాడేమో. అందులో తప్పేముంది? కాస్త మెల్లగా సమాధానం చెప్పుకోవద్దు? నీకెప్పటి జ్ఞానం వస్తుందో నాకు అర్థం కాకుండా ఉంది. కంచంలో అన్నీ అమర్చపెట్టడం కష్టం, కానీ తన్నుకోవటం ఎంతసేపే. ఏడి అతను, ఇలా పిలు అంది. నేను ముఖం తిప్పుకుని నిలబడ్డాను. పిలవు, నీ మొండితనంతోనే ఎప్పుడూ నా పీకల మీదకి తెస్తావు. రాజు రాజు అంటూ కేకలు పెట్టింది. రాజు నిశ్శబ్దంగా గదిలోకి వచ్చింది. సారథిని ఇలా రమ్మను.
నేను పిలుస్తున్నానని చెప్పు. ఆయన లేరు, వెళ్ళిపోయారు. చిన్న గొంతుకుతో అంది రాజు. వెళ్ళిపోయాడా? అమ్మ ముఖంలో చెప్పలేనంత ఆవేదన కనిపించింది. ఒక్కసారి నీరసంగా వెనక్కి దిళ్ళకి జారిగిలబడింది. కర్మ, రాను రాను ఒక్కరోజు ఒంట్లో బాగాలేకపోతే ఏదో ఒకటి అడగక మానవు కదా. రామరామ, సాధ్యమైనంత త్వరలో ఆ ముడుముళ్ళు వేయిస్తేనే కానీ నా వేదన తగ్గదు. అప్పుడు కానీ కంటి నిండా నాకు నిద్ర రాదు అంటూ నిట్టూర్పు విడిచింది. ఇంకా అక్కడే నిలబడి ఉన్న నన్ను చూసి శివం ఎత్తిన దారిలో అరిచింది.